అయ్యా దేవుడా, ఈ దునియాలో మనకెవడన్నా ఉన్నాడంటే అది దేవాగాడే. ఆకలంటే మాట కాదు, అది నిశ్శబ్దంగా నన్ను చంపేస్తుంది. కానీ అలాంటి రోజుల్లో నాకెవరు లేరు దేవా. కానీ ఈరోజు నువ్వు ఉన్నావు. చెప్పు, ఈ రోజు నుంచి నీకు ఆకలి అనిపిస్తే నీ పక్క నేను ఉంటాను. తిను. నా దగ్గరకు వచ్చి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నా దగ్గరకు వచ్చి నేనెవరో తెలియకుండానే ఫ్రెండ్ అన్నావు. నాకెవరూ లేరు దేవా. నీకు విషయం చెప్పనా? ఒంటరిగా ఉండడం నేర్చుకో, కానీ అందరితో ఉండాలనుకో. నమ్మకం అనేది పక్క వాళ్ళ మీద కాదు, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకొని ముందుకు నడుచుకో. ఇంకోటి, నువ్వు నన్ను కూడా నమ్ము అని నేను చెప్పను. ఎందుకంటే టైం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. దేవా, నువ్వు దొంగతనం చేస్తావా? సరుకు తీసుకొని రావాల్సిన చైన్తో నా పిల్ల దగ్గరికి వెళ్తున్నానంటే అన్న చంపేస్తాడు. పని అయిపోగానే సరుకు దగ్గరికి వెళ్ళాలి. రేయ్, ఆ చైన్ నాది. నాది? నాదన్నా, నాది. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నాది నాది అని చెప్పాను కదా. మళ్ళీ కలుద్దాం.
దేవా ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, దేవుడు ఎంతవరకు ఇచ్చారో అంతవరకే మనది. మన దగ్గర లేనిది మనది కాదు. ఒకవేళ అది మనకు కావాలనిపిస్తే కొని తెచ్చుకోవడం తప్ప దొంగతనం చేయకూడదు దేవా. అయినా మంచివాడిగా ఉన్న రోజులు చాలానే ఉన్నాయి. ఒకసారి చెడ్డవాడిగా ఉంటే పోయేదేం లేదు. అంటే ఇలా ఉండాలిరా. అయినా నేను ఇలా ఉన్నాను, ఈ అమ్మాయికి నేను నచ్చుతానా? అసలు నేను మాట్లాడకుండానే ఇలా మాట్లాడుతున్నా అంటే. హే హాయ్. హూ ఆర్ యూ? నా పేరు దేవా. మీ పేరు? రోడ్డు మీద ఇంత అందమైన అమ్మాయిని సెక్యూరిటీ లేకుండా వదిలేశారేంటని నేను మీ సెక్యూరిటీ కోసం వచ్చాను. అయ్యో అవునా, డైలీ నేను మా కుక్కని తీసుకుని వస్తాను. ఈ రోజు దాని ప్లేస్ లో మీరు వచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. అయ్యో మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారండి. మా పెద్దవాళ్ళు ఒంటరిగా ఉన్న అమ్మాయి దగ్గర మగపిల్లవాడు ఉండాలన్నారు. అవునా, అప్పట్లో మా పెద్దవాళ్ళు కూడా ఒంటరిగా ఉన్న ఆడపిల్లల దగ్గరికి మగ కుక్కలు వస్తే చెప్పుతో కొట్టమన్నారు. ఎక్కడున్నావి? ఇక్కడ ఒకడు ప్రతి అమ్మాయితో ఇలానే మాట్లాడుతాను అనుకుంటా. వాడేం మాట్లాడుతున్నాడో వాడికే అర్థం కావట్లేదు. నువ్వు త్వరగా రా. చైన్ ముఖ్యం తంబి, మనకు సరుకు చాలా ఇంపార్టెంట్. దేవా